మెత్తగా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా జనవరి 1కి ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై కిచెన్, టీ ఆనర్స్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను కుక్కర్లో తయారు చేసే విధానం కూడా చూపించానండి. 8 మినిట్స్లో మనకి తయారైపోతుంది. ఎప్పుడైనా మనకి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు కానీ, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలన్నప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, మనకి జాబ్ చేసే వాళ్ళకైతే, బ్యాచులర్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. రండి, నేను ఈరోజు కుక్కర్లో తయారు చేసే విధానం ఆల్రెడీ నా వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. మామూలుగా అండి, కుక్కర్లో కాదు. రండి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైంగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి. జనవరి 1కి మాత్రం ఎక్కువగా చికెన్ ఇలాంటివి లైక్ చేయని వాళ్ళు ఎగ్తో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ తయారు చేసే విధానం. ఫస్ట్ టైం కూడా తయారు చేసేవాళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎగ్స్ అనేది నేను ఇక్కడ ఒక 6 తీసుకున్నానండి. బాయిల్ చేసిన ఎగ్స్ ఒక 3 ఘాట్లు పెట్టుకుంటే చాలండి. ఈ విధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇలా కొద్దిగా ఇలా మూవ్ చేసేస్తే మనకి ఎగ్స్కి బాగా పట్టేసుకుంటుంది. ఉప్పు, కారము, పసుపు అన్నీ కూడా మసాలాలు పట్టించేసిన వెంటనే ఉప్పు, కారం ఇవన్నీ కూడా దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టేసుకున్నానండి. ఏ బిర్యానీకైనా కూడా మనం 1 అవర్ లేక 1/2 అవర్ నానబెట్టేసుకుంటే చక్కగా పొడి పొడిగా రైస్ చక్కగా ఉడికిపోతుందండి, తొందరగా మనకి అయిపోతుంది అనమాట. 2 గ్లాసెస్ అండి, ఒక 1/2 కేజీ అనమాట. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక 4 లీటర్స్ వాటర్ తీసేసుకొని ఇలాగ మరిగించేసుకోండి. ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉండగానే ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. వాటర్ మరుగుతూ ఉండగానే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక స్టారు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, జాపత్రి, మిరియాలు, ఒక పెద్ద యాలక్కాయ, అలాగే లవంగాలు ఒక 5 లేక 6. ఈ జాజికాయని కొద్దిగా ఇలాగ తురిమేసేసి వేసేసుకుందాం. పౌడర్ వేసుకుందాం. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. జాజికాయలో ఒక 1/4 వంతండి, మొత్తం కూడా ఎక్కువ వేసుకోవద్దు, దాని ఫ్లేవర్ మళ్ళీ ఎక్కువైపోతుంది, ఘాట్ వస్తుంది. టేబుల్ స్పూను సాజీరా. మీ దగ్గర ఈ సాజీరా కనుక లేకపోతే ఈ ప్లేస్లో జీరా కూడా వేసుకోవచ్చు. అప్పుడు బిర్యానీ మసాలా తయారు చేసుకునేటప్పుడు మంచిగా సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. దీంట్లో కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మనకి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 నిమ్మకాయలో ఒక రసము కొద్దిగా ఇలా పిండేసుకుందాం. నిమ్మకాయ పిండుకున్న వెంటనే కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాగానే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఈ 2 కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా మరిగిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ మరుగుతూ ఉండగా అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే వీటిలో ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగి మనకి రైస్కి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం రైస్ వేసే ముందు ఇవన్నీ కూడా తీసేసుకుందాం. ఒక బిర్యానీ ఆకండి ఇలాగా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేస్తున్నాను. బిర్యానీ ఆకు ఒక్కటి తీసుకున్నాను. ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది. ఇంకా ఈ మసాలాలన్నీ అక్కర్లేదండి. అర్థం. రైస్ వేసుకునే ముందు వాటర్ అనేది కొద్దిగా టేస్ట్ చూడండి. టేస్ట్ చూస్తే మీకు సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి వాటర్, అప్పుడు బిర్యానీ చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదండి, నేను ఇంకా 1.5 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాము. క్లీన్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాం. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మొత్తం కూడా. ఇక్కడ బాస్మతి రైస్ అంతా వేసిన వెంటనే ఒక్కసారి ఈ విధంగా పైన కలుపుకుందాము. మొత్తం మనం రైస్ చక్కగా ఉడికించుకుంటే అప్పుడు పొడి పొడిగా, అప్పుడే బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం గరిటె పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా గరిటె పెట్టేసేసుకొని ఒకసారి ఈ విధంగా చూసుకుందామండి, చెక్ చేద్దాం రైస్ ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇలాగ మనం కొద్దిగా ఇలాగ పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే మనకి ఈజీగా అలా కట్ అయిపోవాలి. గట్టిగా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. ఇలా కట్ అయిపోయింది అనుకోండి ఇంకా చాలు. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని ఇలా ఒక స్టీనర్లో వేసేసుకోండి. రైస్ అంతా కూడా ఇలాగా స్టీనర్లో వేసేసుకుంటే మనకి బాగా ఉడికించుకోకూడదండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా. ప్యాన్ పెట్టేశానండి, బాగా మందమైంది తీసుకోండి.
ప్యాన్ అంతా కూడా బాగా కాగిందండి. హీట్ ఎక్కిన వెంటనే కూడా ప్యాన్ ఉన్నానండి. ఈ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వేయించుకుందాం. అనేది ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తానండి. తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాము. ఈ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేస్తున్నాను. సాజీరా కనుక మీ దగ్గర లేకపోతే కనుక దాని బదులు జీరా కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. అలాగే ఇక్కడ స్పైసెస్ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 పెద్ద యాలకులు, అలాగే ఒక 4 లేక 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 అండి యాలకులు, ఒక మరాఠీ మొక్క, చిన్న మరాఠీ, కొద్దిగా జాపత్రి, 2 స్టార్ ఆఫ్ జాజికాయ అనేది ఇలాగ తురిమేసేసుకొని వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా పౌడర్ యాడ్ చేసేసుకోండి. అలాగే ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఈ స్పైసెస్ యాడ్ చేసిన వెంటనే ఈ ఆనియన్స్ కూడా దీంట్లో బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. మొత్తం కలిపి 4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. 3 ఆనియన్స్, ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నానండి. ఒక పచ్చిమిర్చి మొత్తం 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ఈ విధంగా బాగా వేగిపోయిన వెంటనే కూడా 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అండి. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుందండి. అలాంటప్పుడు ఇక్కడ 2 టమాటాలు, మీడియం సైజు 2 టమాటాలు. ఈ టమాటా కూడా సాఫ్ట్ అయినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడ టమాటా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాము. చేసిన జీరా పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్. ఇది హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ అండి. ఇది మీరు కావాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను, వీడియోలో ఉంది చూడండి. ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేద్దాం. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయండి. ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలి. అందుకని అంతా కూడా మగ్గిపోయి ఆయిల్ అనేది మనం వేసిన ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అంతవరకు కూడా మగ్గించేసుకోవాలి. మసాలా అంతా మగ్గుతూ ఉండగానే ఒక గుప్పుడు అండి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక గుప్పుడు పుదీనా అండి. పుదీనా ఇలా వాడిపోయిందండి. ఒక 2 డేస్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొద్దిగా వాడిపోయింది. ఇలాగ నిమ్మకాయ కొద్ది పిండుకుంటే చాలు. ఇలాగ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలాగ ఒక గరిట ఇలా వేసేద్దాం. సగం అనేది పైన జల్లుకోవాలి. అందుకని ఈ ఒక కొద్దిగా ఇలాగ ఉంచేసుకోండి. ఇవన్నీ కూడా కలిపేసేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గించేసుకోవాలండి. ఈ మసాలాలు ఈ విధంగా మగ్గుతూ ఉండగానే ఇక్కడ పెరుగు 1 గరిటె వేస్తున్నాను. సాఫ్ట్గా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది మగ్గుతూ ఉండగానే మొత్తం సాఫ్ట్ అయిపోద్దండి. ఆ గడ్డలు ఏమి ఉండవు, మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోద్ది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం. మూత పెట్టేసేద్దాం. ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. కదా ఈ విధంగా మగ్గుతూ ఉండగానే వేయించుకున్న ఈ ఎగ్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తానండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది ఎగ్స్కి. అలా మూత పెట్టేసుకొని అక్కడ వాటర్ ఉంది కదండి, ఆ మొత్తం కూడా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోతే చాలన్నమాట. ఇంకా ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఈ ఎగ్స్ అన్నీ తీసేసేద్దాం. తీసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తాం. ఇలా గ్రేవీతో పాటే ఇలాగ కొద్ది గ్రేవీతో చిక్కపడిపోయింది కదా, ఈ గ్రేవీతో పాటు ఈ కొద్దిగా తీసేసేయాలి. కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అంతా ఒక లేయర్ వేసుకొని దానిపైన మనం ఇప్పుడు తీసిన ఎగ్స్ అన్నీ కూడా రెండో వైపు మళ్ళీ వేసుకొని మళ్ళీ 3వ లేయర్ అనేది మళ్ళీ రైస్ వేసుకోవాలి. అలాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆ రైస్ వేసుకునేటప్పుడు బాస్మతి రైస్ మనం దీంట్లో యాడ్ చేసుకునే ముందు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా రైస్ అనేది ఒక లేయర్ వేసేసి మళ్ళీ రెండో వైపు మళ్ళీ మనం తీసిన ఎగ్స్ వేసుకోవాలి. అలా చేసుకోవాలండి. ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఒక ముందుగా ఈ విధంగా లేయర్గా వేసేసుకోండి. ఇక ఎగ్స్ సపరేట్ చేసుకున్న ఈ ఎగ్స్ దీని మీద ఇప్పుడు వేసుకోండి. ఈ గ్రేవీతో పాటేనండి, మొత్తం కూడా గ్రేవీతో పాటే ఇలాగా కొద్దిగా దూరంగా వేసుకోవాలి. మొత్తం 3వ లేయరు.
ఇటువంటి కలర్లు కానీ ఏమీ కూడా నేను యాడ్ చేయనండి. ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, బిర్యానీ మసాలా పౌడర్ అండి. ఇదిగోండి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ అనమాట. నేను ఇలాగా తయారు చేసి పెట్టేసుకుంటాను. పైన బిర్యానీ మసాలా పౌడర్, నిమ్మకాయ జ్యూస్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూను, పైన కొద్దిగా ఫినిషింగ్కి గీ అండి 1 టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను. చేసేద్దాం. మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మినిట్ ఇలాగే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా మూత తీయొద్దు, అలాగే వదిలేయండి. 1 మినిట్ వరకు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే కూడా 1 మినిట్ వరకు అలా వదిలేయాలి. అలా వదిలేసేస్తే ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా రైస్కి పట్టుకొని కలర్ అనేది మంచి కలర్ వస్తుందండి. చేంజ్ అయిపోద్ది కలర్. బిర్యానీ ఏ బిర్యానీలైనా, మనం చికెన్ బిర్యానీ చేసుకున్నా ఏ బిర్యానీ చేసుకున్నా ఈ విధంగా ప్రొసీజర్లో చేసుకోవాలి. 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు రైస్ అంతా కూడా మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ తీసేటప్పుడు కూడా మనం రైస్ తీసేటప్పుడు కూడా ఈ సైడ్ ఇలాగ పెట్టుకొని తీసుకోవాలి. ఇలా కలపాలి. చూస్తున్నారా రైస్ ఎంత పొడి పొడిగా ఎలా ఉందో చూస్తున్నారా బిర్యానీ. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. అలా అంతా కూడా మనం కరెక్ట్గా వేసామన్నమాట. ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఒకసారి ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు ఎలా ఉంది అనేది టేస్ట్ నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను తీసిన వీడియోలు మీకు వెంటనే వస్తాయి అన్నమాట. పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే చాలామంది రావట్లేదని అడుగుతున్నారు. అందుకనే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియో తీయంగానే మీకు వచ్చేస్తుంది వెంటనే. అలా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.